ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా నిర్వీర్యం కావడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రతిభావంతులైన పోలీస్ ఆఫీసర్లనంతా వీఆర్లోకి పంపుతున్నారు, సస్పెండ్ చేస్తున్నారు, కొందరు ఆఫీసర్లను జైల్లోకి పంపిస్తున్నారు. ఇదల్లా ఎందుకు వచ్చిన బాధ అని కొందరు ఈ రాష్ట్రం వదిలి ఐపీఎస్ ఆఫీసర్లు వేరే రాష్ట్రాలకు బదిలీ పైన వెళ్ళడానికి సిద్ధమైనారు. అదే కాకుండా కొంతమంది అధికారులు రాజీనామా, ఈ ప్రభుత్వం పెట్టే హింసను ఈ ప్రభుత్వం రాసి రంపాన పెడతా ఉంటే తట్టుకోలేక రాజీనామా చేసి పోతా ఉన్నారు. ఈ బాధలన్నీ భరించలేక ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేని విధంగా ఈ ప్రభుత్వాన్ని ధిక్కరించే స్థాయికి పోలీస్ వ్యవస్థ వచ్చింది అంటే ఇంతకంటే నీచం ఇంకే ఏమైనా ఉందా అని ఈ సందర్భంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఈ రోజుకు 4 సరెండర్లు రావాలి పోలీసులకు, 4-5 అడిషనల్ సరెండర్లు రావాలి, టీఏ రావాలి, డిఏ రావాలి. ఇవన్నీ ఏమి కూడా ఇవ్వకుండా అసాంఘిక శక్తుల పట్ల ఒక హంటింగ్ టైగర్ లాగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు ఒక సర్కస్ పులులలాగా ఆయన తయారు చేసినారు. అదే కాకుండా పోలీస్ వ్యవస్థ 4వ సింహంలాగా ఈ రాష్ట్రంలో ఉండేది గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో 4వ సింహం నడ్డి విడిచినారనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు.